హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నవ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటబుల్ పులావ్. మీ పిల్లలు ఎప్పుడైనా వెజిటబుల్స్ తినట్లేదు, అసలు వెజ్జెస్ తినట్లేదు, ఇమ్యూనిటీ డిఫిషియన్సీ ఉంది అనుకున్నప్పుడు సింపుల్గా ఇలా వెజ్జెస్ అన్ని కలిపేసి పులావ్ లాగా చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మీ పిల్లల వెజిటబుల్స్ కూడా చాలా ఈజీగా తినేస్తారు. మన వెజిటబుల్ పులావ్ కావాల్సినవి 1 kg బాస్మతి రైస్. ఇవి పాతవి తీసుకోండి, కొత్తవి అసలు ప్రిఫర్ చేయొద్దు. అండ్ ఇవన్నీ వెజిటబుల్స్ ఇలా కలర్ఫుల్గా ఉంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. క్యాలీఫ్లవర్, టొమాటో, క్యారెట్, బీట్రూట్, ఆలు, బీన్స్ అండ్ కొంచెం పచ్చి బఠానీ అండ్ కొంచెం పచ్చిమిర్చి. ఇవి కొంచెం యాడ్ చేసుకోండి, చాలా మంచిది. ఇఫ్ ఎనీ కేస్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. పన్నీర్ పీసెస్ ఇవి చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ అలాగే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పీసెస్. మనం ఈ వెజిటబుల్స్ అన్ని క్లీన్ చేసి కట్ చేసుకుందాం. ఈలోపు మనం రైస్ని చక్కగా క్లీన్ చేసుకుని ఒక 1 hour పాటు నానబెట్టుకుందాం. తీసుకోండి. మనం ఫస్ట్ పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి కడాయి అనేది కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది. తర్వాత మనం ఈ ఫ్రైకి 2 tablespoon ఫ్రెష్ ఘీ యాడ్ చేసుకోండి. ఘీ అనేది మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఈ ఘీలోకి యాడ్ చేసుకోండి. చక్కగా పన్నీర్ పీసెస్ని ఈ ఘీలో చక్కగా ఫ్రై చేసుకోండి. అప్పుడే పీసెస్ అన్ని ఈవెన్గా కుక్ అవుతాయి. మరి ఈ వెజ్ పులావ్లోకి పన్నీర్ చాలా బాగుంటుందండి. పన్నీర్ తినని వాళ్ళు మీరు స్కిప్ చేసేయచ్చు వెజిటబుల్స్ చాలు అనుకున్నప్పుడు. బట్ పన్నీర్ యాడ్ చేస్తే ఇంకా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఫైబర్ కంటెంట్ లేని వాళ్ళకి, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ పన్నీర్ పెట్టండి. చాలా బాగా బూస్టింగ్ అనేది వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. స్లోగా ఫ్రై చేసుకోండి. ఘీలో ఆయిల్ అసలు ఫ్రై చేయొద్దండి, ఇంకా ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. సో ఘీయే ప్రిఫర్ చేయండి. ఘీలో ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ని ఇస్తూ ఇలా కలర్ఫుల్గా చేంజ్ అవుతుంది. ఇంక చాలండి, మనం తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ వెలిగించుకుని మన పొలం కావాల్సిన పెద్ద కడాయిలా తీసుకోండి. కొంచెం ఫ్రీగా ఉండే తీసుకోండి, హ్యాండ్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి కాబట్టి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 5 to 6 tablespoon ఫ్రెష్ ఘీ యాడ్ చేసుకోండి. ఘీ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ అసలు యాడ్ చేయకండి, ఫ్లేవర్ అనేది మీరు అంతగా ఇష్టపడరు. ఘీ చక్కగా అడిగిన తర్వాత 1 కప్ జీడిపప్పు యాడ్ చేసుకోండి. జీడిపప్పును కూడా చక్కగా ఘీలో ఫ్రై చేసుకోండి.
జీడిపప్పు ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యి మంచిగా కలర్ షేడ్ అయ్యి మంచి స్మెల్ ఇస్తూ ఈ టైప్లో చేంజ్ అయిన తర్వాత మీరు వేరే బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. నెక్స్ట్ మనం వీటిని అన్ని దినుసులు వేసి ఆకులు కూడా వేసిన తర్వాత వెజిటబుల్స్ తర్వాత మనం వీటిని యాడ్ చేసుకుంటాం. ఈ వెజిటబుల్ పలావ్కి ఈ క్యాష్యూస్ అనేవి గీలో ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. కావాల్సిన బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇలా ఆయిల్లో 1 by 1 యాడ్ చేసేసుకోండి. బిర్యానీ స్పైస్ అన్ని ఇలా గీలో ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకోండి. క్యాష్యూస్ని కొంచెం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి. పన్నీర్ పీస్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రెష్గా కట్ చేసుకున్న ఒక 1 కప్ ఆఫ్ కొత్తిమీర అలాగే 1 కప్ ఆఫ్ పుదీనా యాడ్ చేసుకోండి. మిగిలినవి మనం రైస్ పైన యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోండి, అప్పుడే రైస్కి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ పీసెస్ని అండ్ క్యాష్యూస్ని అన్నీ ఇలా చక్కగా గీలో ఫ్రై చేసుకోండి. మంచిగా కలుపుతూ మిక్స్ చేసుకోండి, లేదంటే ఇవన్నీ మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంది. వన్స్ ఇవన్నీ మాడిపోయినాయి అంటే ఫ్లేవర్ అంతా పోతుంది, దట్టు రైస్ కూడా చెడిపోతుంది. తను మా అమ్మ అండి నాకు హెల్ప్ చేద్దామని వచ్చింది. అండ్ అసలు ఈ వెజ్ పులావ్ కూడా తనకు తెలియదు. నార్మల్ పులావ్ అయితే చాలా బాగా చేస్తే అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు కొంచెం హెల్ప్ చేద్దామని వచ్చింది. తనే అల్లం పేస్ట్ అలా దంచుతూ ఉంటుంది. అది రీసెంట్గా నేను తీసుకున్నది 150 అయ్యింది. చాలా యూస్ఫుల్ అవుతుంది కిచెన్లో. సో మీకు అలాంటివి కావాలంటే తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. ఈవెన్ ఎప్పుడైనా సిటీలో ఉన్న వాళ్ళు పచ్చళ్ళు రోకళ్ళు లేని వాళ్ళు దాంతో దంచుకుని రసం సాంబార్ అలా పెట్టుకుని చాలా బాగుంటుంది. దాని యూస్ఫుల్ టు కిచెన్లో చాలా బాగుంటుంది. అండ్ తను మా అమ్మ ఈసారి మీకు వీడియోలో బాగా కనిపిస్తుంది, చూడండి. కొత్త కదా, పాపం షై ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఇవి ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా మన రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుంది. ఫ్రీజర్లో పెట్టింది ఎక్కువ యూజ్ చేయకండి, అంత బాగోదు. చక్కగా ఈ గీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టినవి, స్టోర్లో ఉన్నవి అండ్ రెడీమేడ్గా దొరికినవి ఏవి యూజ్ చేయొద్దండి. వాటిలో రసాయనాలు కలుపుతున్నారు. సో ఎప్పటికప్పుడు మీరు ఫ్రెష్గా తయారు చేసుకోండి, ఇలా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న 1 కప్ పచ్చి బఠానీ యాడ్ చేసుకోండి. ఈ పచ్చి బఠానీ ఫ్రీజర్లో ఉండేది ఉంటుంది అండ్ పచ్చిది ఉంటుంది. ఫ్రీజర్లో పెట్టినది ఫ్రోజన్ బఠానీ అయితే మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం సేపు మగ్గించాలి కాబట్టి ముందే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్న బీట్రూట్, టొమాటో ఆల్ వెజిటబుల్స్ అన్నీ చక్కగా ఈ గీలో యాడ్ చేసుకోండి. ఒక 10 to 15 minutes ఇవన్నీ మగ్గించుకుంటే గీలో మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి. ఈ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మన రైస్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇవే కాదండి, ఇంకా మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా, క్యాప్సికమ్ లైక్ ఇంకేమైనా ఉన్నా మీరు చక్కగా యాడ్ చేసుకోవచ్చు.
కావలసినట్లుగా చక్కగా మగ్గుద్ది. మనం మూత క్లోజ్ చేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటాం. మనం 20 మినిట్స్కి ఇలా సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే చక్కగా అన్ని ఈవెన్గా ఇలా కుక్ అవుతుంది. మనకు ఒక 80% అంటే ఇలా నేను చూపించినట్టుగా ముక్క కుక్ అయితే చాలు. తినేటప్పుడు బాగుంటుంది పీస్గా. ఇంకా బాగా కుక్ అయితే ఏం బాగోదు. క్యారెట్ కానీ బంగాళదుంప కానీ చక్కగా ఇలా కుక్ అయితే చాలు. ఇంక ఈ స్టేజ్లో మనం తీసుకున్న రైస్కి ఈక్వల్గా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను రైస్కి 1 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి సేమ్ అదే బౌల్తో 1.5 వాటర్ తీసుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. అప్పుడే వెజ్జీస్ అన్నీ చక్కగా రిమైనింగ్ ఉన్న పలుకంతా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఈ రైస్ని సింగిల్గా తీసుకుంటే సాల్ట్ అనేది ఎక్కువ తీసుకోండి. అదర్వైజ్ ఏదైనా కర్రీతో పేరప్ చేస్తే కొంచెం యాడ్ చేసుకోండి. ఫస్ట్ మనం వెజ్జీస్ కుక్ అవ్వడానికి సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, రిమైనింగ్ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. మీకు ఫస్ట్లోనే సరిపోతే అవసరం లేదు, ఏమైనా కొంచెం తగ్గితే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని మనం చక్కగా తెరులుతూ మరిగేంత వరకు మూత పెట్టుకుని మరిగించుకోవాలి. వాటర్ ఇలా చక్కగా మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రైస్ మంచిగా అతుక్కోకుండా పొడిగా రావాలంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోండి. లేదంటే అన్నం అంతా అతుక్కుని చివినట్టు వస్తుంది. ఇప్పుడు చక్కగా పలుగ్గా వస్తుంది. రైస్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో యాడ్ చేసుకోండి. చక్కగా నిదానంగా రైస్ని యాడ్ చేసుకోండి. ఫాస్ట్గా యాడ్ చేసుకుంటే ఆ వాటర్ వచ్చి మన చేతి మీద పడతాయి. రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. కింద ఉన్న వెజిటబుల్స్ కూడా చక్కగా పైకి వస్తాయి. అండ్ రైస్ కూడా ఈవెన్గా కుక్ అవుతుంది వెజ్జీస్తో పాటు. రైస్ అంతా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ అండ్ రైస్ మనం వేసినవి చక్కగా ఈవెన్గా కుక్ అవుతాయి. అండ్ రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియంలో ఉంచి లిడ్ క్లోజ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మనకి రైస్ ఇలా మంచిగా కుక్ అయ్యి ఇలా ఫ్లేవర్గా పొడిలాడుతూ కనిపిస్తుంది. ఇంక ఇంతేనండి, చాలా సింపుల్. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే ఈ రైస్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. జస్ట్ ఫ్లేవర్ కోసం అండ్ అరోమా కోసం గీ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి ఫ్రెష్గా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, అలాగే ఫ్రెష్గా కట్ చేసుకున్న కొంచెం పుదీనా యాడ్ చేసుకుని ఇంక ఫైనల్గా నీట్ క్లోజ్ చేసేసేస్తే ఒక 5 మినిట్స్ మనకి దమ్ అవుతుంది. సో రైస్ చాలా బాగుంటుంది. ఇంక ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వెజిటబుల్ పులావ్ అనేది. సిద్ధు కూర కలుపుకో. చికెన్ ఎలా ఉంది? చాలా బాగుంది, బాగా నచ్చింది. నాకు నచ్చింది బాగా. నేనే చేసింది, నువ్వు తింటావని. అవి కూడా తిను. చాలా బాగుంది, సూపర్ ఉంది. సూపర్ ఉంది.